నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. గత నెలంతా కూడా ప్రభు తన చల్లని హస్తాలతో కాచి కాపాడి మరొక నెలను మనకు అనుగ్రహించినందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మంచి ఆరోగ్యాలు, నెమ్మది, సమాధానం. అవును ప్రియులరా, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు సహవాసమంతా కూడా కలిసి ప్రార్థిస్తున్నాం. మరి మీ జీవితాన్ని ప్రభు దీవించునుగాక. మీ అనారోగ్య సమస్యలు దేవుడు దూరపరిచి, ఆర్థిక పరిస్థితులు, కుటుంబంలో ఉన్న వేదన, దుఃఖము, బాధ, మిమ్మల్ని బాధించే ప్రతి సమస్య కూడా మీ నుంచి దూరం అయిపోయి మీకు నెమ్మది, సమాధానం కలగాలని నిత్యము రాత్రింబగలు ప్రభు సన్నిధిలో గోచాడి ప్రార్థిస్తున్నాం. ప్రియులరా, ప్రభు మీ కుటుంబాల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించనుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుని తండ్రి, ఎవరైతే నాయన లైవ్లో మాతో కూడా ఏకీభవిస్తున్నారో, రోగగ్రస్తులై నెమ్మది లేకుండా, అలాగే నాయన జాబ్ కొరకు ఎదురు చూస్తున్నవారు, సంతానం కొరకు నాయన, కుటుంబ సమస్యలు కలతలు తీరాలని, నెమ్మది పొందాలని ఎవరైతే నాయన ఈ లైవ్ ద్వారా ఏకీభవించి నాతో మాతో కలిసి ప్రార్థిస్తున్నారు, వారి జీవితంలో బలమైన కార్యాన్ని చేయండి. అలా చేసినందుకు వందనాలు. సకల మహిమ మీకు చెల్లిస్తూ, నన్ను తగ్గించుకుంటూ, మీ నామాన్ని హెచ్చిస్తూ, యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి, చాలా మంచిది. మరి ప్రభు మిమ్మును, మీ కుటుంబాల్లో నెమ్మది కలగచేయునుగాక. మీరు ఆశించింది ప్రభు మీకు అనుగ్రహించి మళ్ళీ అన్ని విధాలుగా ధైర్యపరచునుగాక. చాలా మంచిదండి. అలాగే మీ వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియచేయండి. కొంతమంది ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫల సమస్యల కొరకు, మరి అనారోగ్య పరిస్థితుల కొరకు బ్రదర్ గారండి దయచేసి ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. వారందరి కొరకు మరొక ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా ఈ పరిచర్యను ప్రేమిస్తూ, మమ్మను ఈ పరిచర్యను ప్రేమిస్తూ సహకరిస్తున్నా మీకు నిండు కృతజ్ఞతలు ప్రియులరా. మీ జీవితాలు కూడా ఆర్థికంగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగించి మీ చేతి నిండా దేవుడు సమృద్ధిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచిది. దేవుని యొక్క వాక్యంలోకి, వాక్య సందేశంలోకి వెళ్దామండి. వెలుచూపుతో కాక విశ్వాసముతో నడుచుకోవాలి. మంచిది పిల్లలరా. వెలుచూపు అంటే అర్థమేంటి? న్యాచురల్గా కనబడి ఈ కనుచూపుతో చూసి నడిచేదాన్ని వెలుచూపు అంటారు. మరి విశ్వాస యొక్క జీవితంలో దేవుని నమ్మిన తర్వాత వెలుచూపు ద్వారా కాకుండా విశ్వాసముతో, దేవుని ఆత్మతో, దేవుని వాక్యముతో మరి నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. చాలాసార్లు మన వెలుచూపు అంటే మన వెలిగా, అంటే బాహ్యంగా కనబడే పరిస్థితులను మనం చూచినప్పుడు సహజంగా భయపడతాము, కలవరపడతాము. పరిస్థితిని చూచి దిగజారుతాము, నిరాశపడతాము, కృంగిపోతాము. రకరకాల పరిస్థితులను మనం ఎదుర్కొంటాము. అందుకే మనసుతో అనగా ఈ వెలుచూపుతో ఎప్పుడైతే చూస్తావో నీ మనసు నేను కలవర పెడుతుంది, భయపెడుతుంది.
నువ్వు ధైర్యంగా విశ్వాసంగా ఉండాలంటే వెలుగు చూపు చూడటం ఆగిపోయి విశ్వాసం వల్లే నడుచుకోవాలి. బాహ్యంగా ఎన్నిక పరిస్థితులు మనకు కనబడుతున్నాయి అనుదిన జీవితంలో. వాటిని చూచినప్పుడు నిశ్చయంగా మనం ఏమవుతామంటే బెదిరిపోతాం. ఎగ్జాంపుల్గా ఒకవేళ డాక్టర్ ఇది అసాధ్యమని చెప్పినప్పుడు, ఆ రిపోర్ట్ చూసినప్పుడు వెలిచూపుతో నువ్వు చూస్తున్నావు కనుక ఆ రిపోర్ట్ని చూసినప్పుడు నువ్వు ఏమవుతావంటే డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి అది ఫ్యాక్టే, కానీ అంతకంటే మించిన దేవుని వాక్యాన్ని విస్మరించి భయపడి దాని వైపు చూచి బెదిరిపోయి ఆ వ్యాధిలో బాధలో బాధపడతా ఉంటాం. అంటే మన జీవితంలో వెలిచూపు మనల్ని ఎప్పుడు కూడా అధైర్యపరుస్తుంది, భయపెడుతుంది, కలవరపెడుతుంది. కనుక ఎన్నడూ కూడా మన జీవితంలో వెలిచూపుని కాక విశ్వాసముతో నడుచుకోవాలా. ఆర్థిక పరిస్థితులను నీ కళ్ళు చూసినప్పుడు, అనారోగ్య పరిస్థితులు బాహ్యంగా కనబడి శరీరముతో, ఈ శరీర కన్నులు వేటినైతే చూస్తాయో వాటిని చూచినప్పుడు తొందరపడతాయి, నిరీక్షణ కోల్పోతాయి, విశ్వాసం రాదు, సమాధానం కలగదు. కాబట్టి మన జీవితంలో కంటి చూపును బట్టి నడవక, కంటి చూపును బట్టి వేసే తీర్పు తీర్చలేదు, వెలుచూపును బట్టి నడవక విశ్వాసముతో నడవాలా. అలా గనక నీవు ఉన్నట్లయితే గొప్ప కార్యాలు పొందుతావు, గొప్ప కార్యాలు నీ జీవితంలో కూడా జరుగుతాయి. అందుకే మోషే కాలంలో మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక చోట 14 అధ్యాయంలో వస్తే ఎర్ర సముద్రాన్ని చూస్తున్నారు. అంటే అర్థం ఏంటి? వెలుచూపుతో బాహ్యంగా కనబడి వెలుచూపుతో చూస్తున్నారు. దేవుణ్ణి నడిపించే దేవుణ్ణి, ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన బలాన్ని కాక సముద్రాన్ని చూస్తున్నారు. వెనకాల వచ్చే ఫరో సైన్యాన్ని ఎప్పుడైతే చూచారో ఇశ్రాయేలు అందరూ కూడా భయపడ్డారు. అలా కలవరపడి భయపడి అంటున్నారు కదా, మేము ఐగుప్తులో ఉంటే చాలా మంచిగా ఉండేది, ఎందుకు మమ్మల్ని తీసుకొస్తున్నావు? మోషే మీద సనిగినట్లుగా చూస్తున్నాం, భయపడినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు మోషే అధైర్యపడక దేవుని దగ్గర మొర్రపెట్టినప్పుడు ప్రభు అంటాడు, విశ్వాసముతో నువ్వు కొనసాగాల. నీ దగ్గర ఉన్న ఆ కర్రను ఎత్తిపట్టి సముద్రాన్ని కొట్టనప్పుడు అది 2 పాయలు అయిపోయింది, పొడి నీళ్ళగా మార్చబడింది, దారిగా చేయబడ్డది, ఆవలికి వారు దాటారు. వెనకాల వచ్చే ఫరో సైన్యం అదే నీళ్ళలో మునిగి చనిపోయినట్లుగా చూస్తున్నాం. అంటే మోషే కూడా కొంత కలవరముతో చూచినప్పటికీ దేవుడు అంటూ, నాకేలా నువ్వు మొరపెడుచున్నావు? నువ్వెందుకు కలవరపడుతున్నావు? నువ్వెందుకు వెలుచూపుతో చూస్తున్నావు సముద్రాన్ని, వెనకాల ఫరో సైన్యాన్ని? అంటే ముందు వెనకాల గొప్ప సమస్య ఉందండి, తీర్చుకోలేని సమస్య, మనుషుల వల్ల కాని సమస్య. సముద్రాన్ని దాటలేరు ఎవరు, ఫరో చేతిలో తప్పించుకోలేరు. ఒకవేళ మీ జీవితం అలాగుందా? సమస్యల మధ్యలో నలిగిపోతూ ఎటు తప్పించుకోవాలో అర్థం కాక, ఏమి చేయాలో అర్థము కానటువంటి స్థితిలో నలిగి ఒక దగ్గర మిగిలిపోయావా? అందులో కూడా దేవుడు అద్భుతము చేయగలిగాయి. నీళ్ళు రక్తంగా మారటం, మరి అనేక తెగులు చూశారు, మరి స్థలములు వెలుగు చూశారు. అయినప్పటికీ కూడా వెలుచూపుతోనే, ఇంకా శరీరముతోనే, ఇంకా వెలుచూపుతోనే నడిచే అనుభవాన్ని వీరు కలిగినట్టుగా చూస్తున్నారు. ఒకవేళ నీ జీవితం అలాగుందా? ఇంకా బాహ్యంగా పరిస్థితులు, కష్టాలు, ఇబ్బందులు చూచినప్పుడు నీకు దేవుడు చాలా తక్కువగా కనబడతాడు,
ఆయన శక్తి తక్కువగా కనబడుతుంది, అధైర్యము కలుగుతుంది, ఆ సమస్య నిన్ను అంతం చేస్తుందేమో నీ బెదురు భయముతో నువ్వు భయపడతావు. కానీ ఎప్పుడైతే విశ్వాసముతో నడుచుకుంటావో సముద్రాలు పొడి నీళ్ళగా మారిపోయినట్టుగా, ఆరని నీళ్ళగా మారినట్లుగా, గోడలుగా నిలిచిపోయినట్లుగా, ఇశ్రాయేలు అందరూ కూడా ఆ గొప్ప సమస్యను ఈజీగా ఆవలకు దాటినట్టుగా నీ ప్రతి సమస్యను ఈజీగా దాటగలవు. లివర్ ప్రాబ్లం కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, కిడ్నీ సమస్య, ఆర్థిక సమస్య, అప్పులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇవేవైనా కానీ వెలుచూపు నిన్ను అధైర్యపరుస్తుంది, వెలుచూపు నీకు విశ్వాసాన్ని ఇవ్వదు. కానీ ఎప్పుడైతే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటామో, వాక్యాన్ని బట్టి, ఆత్మను బట్టి ఎప్పుడైతే నడుచుకుంటామో, విశ్వాసముతో నడుచుకున్నట్టే. ఇదే దేవుని యొక్క వాక్యంలో ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:35. కాబట్టి మీరు ధైర్యం విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. నీకు నా ఆర్థిక అప్పులు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇవేవైతే ఉన్నాయో, ఇవేవైతే నిన్ను బాధిస్తున్నాయో, వీటిని బట్టి ధైర్యమును విడిచిపెట్టకూడి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగ సమస్య, కుటుంబ సమస్య, భార్యాభర్తల మధ్యలో ఉన్న ఆర్థిక సమస్యల, అనారోగ్య సమస్యల, వీటన్నిటిలో ఎర్ర సముద్రం దగ్గర ధైర్యం విడిచిపెట్టిన మాటలు మాట్లాడారు. కాబట్టి ధైర్యం విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. నిజంగా దావీదు కాలంలో చిన్నవాడైన దావీదు ధైర్యం విడిచిపెట్టలేదు. ఎక్కడ ధైర్యం ఉంటే అక్కడ విశ్వాసం, ఎక్కడ విశ్వాసం ఉంటే అక్కడ ధైర్యం ఉంటుంది. ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ గొప్ప ప్రతిఫలం, గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే ధైర్యం విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగుతుందంట. అంటే సాక్ష్యాన్ని పొందుతావు, నీ వ్యాధి తొలగిపోతుంది, నీ బలహీనత వెళ్ళిపోతుంది, నీ అప్పులన్నీ తీరిపోతాయి, నీకు నువ్వు మంచి భవిష్యత్తు కలుగుతుంది, నీ జీవితం ఆశించింది కలుగుతుంది. అందుకే అంటున్నాడు ధైర్యం విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగుతుందంట. లైవ్ చూస్తున్నాం, మీ అందరి జీవితంలో దేవుడు బలమైన గొప్ప కార్యాలు యేసయ్య జరిగించునుగాక. మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య యేసు నామములో దూరమైపోనుగాక. మంచిదండి. 2 కొరింథీయులు 5:8 చూస్తే, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్దకు నివసించటకు ఇష్టపడుచున్నాము. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడ నివసిస్తాము? దేవుని దగ్గరికి వెళ్తాము. ఆ నిరీక్షణ మనము కలిగి ఉండాలి. లోక సమస్యలు, ప్రస్తుత సమస్యలు నీ జీవితాన్ని ఏమీ కూడా చేయలేవు. అందుకే ఇది 2 కొరింథీయులు 5:1 చూస్తే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది. నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదు. అంటే ఈ భూమి మీద, ఇక్కడ ఉన్న లోకము ఇది నిజమైంది కాదు. దీని ఆవలి, దీని తర్వాత అసలైన జీవితం ఉంది అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే ఈ లోకం కొరకు, లోక పరిస్థితులను చూచి బెదిరిపోక, ఇది కాదు మన స్థితి, ఇది పర్మనెంట్ కాదు, కానీ వీటిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, నెమ్మదిస్తాడు, ఈ సమస్యలన్నీ తొలగిస్తాడు. ఇదే ఫిలిప్పు 3:20 చూస్తే, మన పౌరస్థితి పరలోకమందున్నది. మన సిటిజన్షిప్ ఇక్కడ ఇండియా కాదు, పరలోకమంట. నిజమే, ఇక్కడ ఉంటున్నాం, కొంతవరకు దేహంలో ఉంటున్నాం. అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తును రక్షకు నిమిత్తం కనిపెట్టుకొని వచ్చినాం. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపముగా గల దానిగా మార్చినట్ట. ఇప్పుడున్న నీ దీన శరీరాన్ని తన మహిమ గల శరీరానికి సమరూపముగా మారుస్తున్నట్ట. భూమి మీద ఉన్నప్పుడే నువ్వు మారాలి.
యేసు వచ్చినప్పుడు మారతాం, కరెక్టే. నీ శరీరములో అనారోగ్యం, బలహీనత, వ్యాధి, ఆయాసం, దుఃఖపరిచే ఏవి కూడా నీ శరీరములో, నీ ఆత్మలో పాపం, బలహీనత ఉండడానికి వీల్లేదు ప్రియులరా. సమస్తము తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చినట్ట. అవును, ఈ మధ్య నా కలశములో అటువంటి కృప నీకు ఇచ్చింది. వెలుచుపుతో చూడటం ఆగిపోవాలా. అనేకులు దానియేలు చూడండి, దావీదు చూడండి, గొల్యాతుని వెలుచూపుతో చూడలే. అందుకే చిన్న వడిసెలతో ఒకే ఒక దెబ్బ కొట్టి కింద పడేశాడు. వాని తల తెగవేసినట్లుగా చూస్తున్నాం. దానియేలు చూడండి, సింహం బోన్లోకి వెళ్ళినప్పుడు వెలుచూపుతో చూడక విశ్వాసంతో నడుచుకున్నాడు. అంటే నా దేవుడు నాకు తోడైనాడు, సమస్యలు నన్ను కాపాడతాడు, ఈ సింహం బోన్లోంచి విడిపిస్తాడు, వీటి నుంచి ఏ హాని కలగకుండా సహాయము చేస్తాడనే ధైర్యం అతనికి ఉంది కనుకనే ముమ్మారు ప్రార్థించాడు, వెతికాడు, స్తుతించాడు, యథాప్రకారంగా ప్రార్థిస్తూనే ఉన్నాడు. మరలా అంటున్నా, లైవ్ ద్వారా మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. అవును ప్రియులరా, వెలుచూపుతోకి వెళ్ళ చూస్తున్నావా? అగ్ని సమస్య. షడ్రక్, మెషక్, అబేద్నెగోలంట. మరి రాజు ఒక ప్రతిమను చేసి నిలబెట్టి దానికి మొక్కాలని చెప్పినప్పుడు యూదులలో ముఖ్యులు, లోపము లేని వారు, జ్ఞానవంతులు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏమాత్రం రాజాజ్ఞను, శాసనాన్ని లెక్క చేయక వెలుచూపుతో కాక విశ్వాసంతో నడుచుకున్నారు కనుక అగ్ని బలాలు చల్లార్చగలిగారు. ఆ అగ్నిలో వేసేటప్పుడు ఆ అగ్ని వాడిని ఏమి చేయలేదంట. అంటే దాన్ని ఇక వేయకముందే వాళ్ళ దాన్ని వేడంతలు చేశాడంట. నేను నిలబెట్టించిన ప్రతికము మొక్కుతారా, సాగిలపడతారా? రాజా, ఎందుకు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. మా దేవుడు రక్షించకపోయినా, ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం ఇలాగూ చేయము. వేసిన వెంటనే నలుగురు వ్యక్తులు అగ్నిలో ప్రభు ఆల్రెడీ ఉన్నాడు. నీ సమస్య కంటే, నీ కష్టం కంటే, నీ ఇబ్బంది కంటే, నువ్వు అందులో పడేదానికంటే ముందుగా తన రెక్కలు చాపి ఆయన అక్కడ ఉంటాడు. ఆయన అడుగు అక్కడ ఉంటుంది, ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. అగ్ని వాడిని కాల్చలేదు. వస్త్రాలు కానీ, వెంట్రుకలు కానీ, శరీరములకు కానీ, దేహానికి కానీ ఏది ఏమీ చేయలేదు. అందులో ఉండి అందులో నుంచి బయటకు వచ్చానంట. రాజు భయపడ్డాడు. ఏంటి ముగ్గురు వేస్తే నలుగురు కనబడుతున్నారు, బంధకాలు వస్తే బంధకాలు లేకుండా ఉంటున్నారు ఏంటి? వాట్ హ్యాపెన్? షడ్రక్, మెషక్, అబేద్నెగోలకే కాదు, నలుగురు తిరుగుతున్నారు. దేవదూతల రూపం కలిగిన ఒక ముఖాన్ని చూస్తున్నాను, రూపాన్ని చూస్తున్నాను. సర్వోన్నతుని సేవకులారా, బయటికి రండి. జీవంగల దేవుని సేవిస్తున్నారు. అగ్ని చల్లార్చగలిగారు, అగ్ని వంటి శోధన చల్లార్చగలిగారు, అగ్ని బలాన్ని చల్లార్చగలిగారు. వెలుచూపుతో కనుక చూచి ఉండేది ఉంటే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు భయపడి సాగిలపడేవారు, మొక్కేవారు. ఈ దేవుని మహిమ ప్రచురమయ్యేది కాదు. దేవుని యొక్క శక్తి, మహాత్యం ఆ రాజు గ్రహించేవాడు కాదు. రాజు నిజ దేవునికి ఆరాధన చేసేవాడు కాదు. ఈ దేవుడే నిజ దేవుడు, ఈ దేవుని తప్ప వేరొక దేవుడు లేడని చెప్పేవాడు కాదు. సాక్ష్యం పొందేవారు కాదు. ఇంత గొప్ప సాక్ష్యాన్ని బయటికి తీసుకొస్తున్నారు. కారణం వారు వెలుచూపుతో నడవక విశ్వాసముతో నడుచుకోవటమే. లైవ్ ద్వారా మీ జీవితంలో ప్రతిరోజు, ప్రతిదినం మన జీవితం లోకంలో కనబడే సమస్యలను చూచి వెలుచూపుతో అనగా శరీరముతో, ఈ శరీర కళలతో చూచి అనేకసార్లు కలవరపడుతున్నాం, భయపడుతున్నాం. కానీ మధ్యాహ్నం మీ జీవితం మారిపోతుంది. మీ విశ్వాసం గొప్ప విశ్వాసంగా మారబోతుంది. వెలుచూపుతో కాక
విశ్వాసముతో నడుచుకోబోతున్నావు. అవును ప్రియులరా, అటువంటి వారే గొప్ప కార్యాలు పొందుకోగలరు. దేవునికి వాక్యములు కనుక చూచినట్లయితే ఇంక ప్రతి దినము కూడా మరి మనం ఏం చాలా విశ్వాసంలో నడుచుకుంటే వినాలా, వాక్యాన్ని వినాలా. వినడం ద్వారా విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అంటే అసాధ్యం. ఆయన ఉన్నాడని తను వెదుకు వారికి ఫలము దయచేయగల దేవుడని నమ్మాలా. రా ప్రభుని ఎలా మోషే అంట ఆ అదృశ్య దేవుణ్ణి చూచుచున్నట్టుగా స్థిర బుద్ధి గలవాడై, చూచుచున్నట్టుగా చూస్తలేడు కానీ చూచుచున్నట్టుగా స్థిర బుద్ధి గలవాడై నడుస్తున్నాడంట. అదృశ్య దేవుడు ప్రతిసారి కనబడతాడేంటి, కానీ చూచుచున్నట్టుగానే నడుస్తున్నాడు మోషే. ఎంత అద్భుతం! మన పితరులంతా కూడా అదే అద్భుతాలు చేయడానికి కారణం. యెహోషువ ఎదుట యెరికో కూలిపోయింది. యెహోషువ ఎంత యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. మోషే బండను కొట్టగా నీళ్లు రప్పించబడ్డాయి. ఎన్నో ఇటువంటి బలమైన కార్యాలు జరగడానికి ప్రాముఖ్యమైన కారణాలు వారి స్థితిలో వారు ఎప్పుడు కూడా వెలుచూపు చూడలే. అబ్రహాం మన పుత్రుడైన అబ్రహాం అంతే. 100 ఏళ్ళు వచ్చేసినాయి, గర్భము ధరించడానికి శక్తి లేదంట శారాకు. ధర్మము నిలిచిపోయింది, వృద్ధాప్యం అయిపోయింది. కానీ వెలుచూపుతో చూడక వాక్యాన్ని దేవుని యొక్క ప్రామిస్ని చూచాడు గనక విశ్వాసమును బట్టి గొప్ప కార్యాలు పొందారు. ఇది 11 విశ్వాసమును బట్టి సారా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన ఎంచుకున్నాడు గనక తను వయస్సు గతించినదైనను గర్భము ధరించడానికి శక్తి పొందెను. అద్భుతాన్ని పొందడానికి శరీరం బలహీనమైపోయింది, వయస్సు గతించిందంట, పిల్లలు పుట్టరు. 12వ వచనం, అందుచేత మృతతులు లేని అక్కడి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములే సముద్ర తీరమంద లెక్కింప సఖ్యము గాని ఇసుక వలె సంతానం కలిగింది. వీరందరూ వాగ్దాన ఫలములను అనుభవించకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారి మృతి పొందిరంట. ఎంత అద్భుతమైన కార్యం! అబ్రహామే కానీ, ఇస్సాకే కానీ, యాకోబే కానీ వారందరూ వారి పరిస్థితులలో వెలుచూపు చూలే. అందుకే గెరార్లో ఇస్సాకు ఉన్నప్పుడు కరువు వచ్చిందంట. తండ్రికి వచ్చిన కరువు, అబ్రహాము కాలంలో వచ్చిన కరువు వచ్చినప్పుడు కరువులో ప్రభంట అక్కడే ఉండు, విత్తనాన్ని వేయి. ఆ సంవత్సరం విత్తనం వేసి 100 పంట పొందాడట. ఎప్పుడైతే మనం అలా చేస్తామో వెలుచూపుతో చూసినప్పుడు అక్కడ కరువు ఉంది, నీరు లేదు, పంట లేదు, పంట పండదు విత్తనం వేసిన. అందుకే వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ దేవుని వాగ్దానాన్ని నమ్ముకొని అదే సంవత్సరం విత్తనాన్ని వేయగా విత్తనం 100 అతనికి పంటనిచ్చి గొప్పవాడై క్రమక్రమంగా వర్ధిల్లాడంట. క్రమక్రమంగా గొప్పవాడైపోయాడంట. ఫిలిష్తీయులు అసూయపడేంత గొప్ప స్థాయికి ఎదిగిపోయాడు. లైవ్ చూస్తాను. మీ జీవితంలో కలవరం ఉందా? భయం ఉందా? వేదన గుండా వెళ్తున్నావా? సమస్యలా? ఈ సమస్యల నుంచి దూరం కావట్లేదు అనుకుంటున్నావా? అయితే మన జీవితంలో విశ్వాసమును బట్టి నడవాలా, వెలుచూపుతో నడవద్దని దేవుని యొక్క వాక్యం అంటుంది.